నామానికి మహిమ కలుగునుగాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి మరొక నూతనమైన దినాన్ని చూడడానికి దేవుడు మనకు సహాయం చేశారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసనని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. ఇక్కడ ఇశ్రాయేలులకు ఫిలిష్తీయులకు మధ్య యుద్ధం జరిగినప్పుడు మిస్పా దగ్గర ఇశ్రాయేలులందరూ కూడుకున్నారన్నమాట. ఆ సమయంలో యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో దేవుడు ఇశ్రాయేలుల పక్షంగా అద్భుతము జరిగించి ఆశ్చర్య కార్యాన్ని జరిగించి వారికి సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే వారు తమ జీవితంలో ఆ యుద్ధంలో వారు గెలుపొందినట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. అందుకనే సమూయేలు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే, ఇంతవరకు మనకు యెహోవా సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టాడంట. ఎబెనెజరు అంటే అర్థం ఏంటి అంటే సహాయపు రాయి అని అర్థం. ఏమండి, ఆ రాయి మనకు సహాయం చేయలేదు కానీ మన కొండ కోట అయిన గొప్ప దేవుడు మనకు సహాయం చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయనకు మరొక పేరు ఏంటంటే మనకు సహాయం చేసే ఒక గొప్ప దేవుడు అన్నమాట. ఆ దేవుడు మనకు తోడుగా ఉంటే తప్పకుండా ప్రతి విషయంలో ప్రతి యుద్ధంలో ప్రతి విషయంలో కూడా మనము గెలుపును పొందగలము అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు అంటే ఈ సంవత్సరంలో ఏమండి, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, ఇన్ని నెలలు, ఇన్ని గడియలు, ఇన్ని గంటలు, ఎన్నోసార్లు పోరాటాలు వచ్చినాయి మనకి, ఎన్నోసార్లు కష్టాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, చాలా కొన్నిసార్లు సంతోష సమయాలు కూడా మనం అనుభవించాం, ఎన్నో దీవెనలు కూడా దేవుడు మనకిచ్చాడు. ఇన్ని పోరాటాల మధ్యలో, ఇన్ని అవాంతరాల మధ్యలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా ఆ రోజున ఫిలిష్తీయులు ఎలాగైతే ఇశ్రాయేలుల మీద దండెత్తి వచ్చి వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూసారో, ఏమంటే అడుగడుగునా మన జీవితంలో కూడా ఎన్నోసార్లు సాతానుడు మనల్ని ఎలాగైనా భక్తి జీవితంలో నుంచి పక్కకి నెట్టాలని, ఎలాగైనా సరే ఆ దేవుని చిత్తం నుంచి పక్కకి లాగివేయాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆయనే మనకి ఎంతవరకు సహాయం చేశాడు. ఎందుకంటే మన భక్తిని మనం నిలుపుకోలేము, మనము భక్తిని చేయలేము. ఎందుకంటే భక్తి చేయడానికి నిలబడితే సహాయం చేసే ఆ గొప్ప దేవుడు మనకున్నాడన్నమాట. ఏమండి, ఇంతవరకు ఆయనే మనకి సహాయం చేశాడు. నిజమే. ఈ సంవత్సరాంత దినాలలో ఒక వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని రోజుల్లో, లేకపోతే ఎన్నోసార్లు శ్రమ, ఎన్నోసార్లు కష్టం, ఎన్నోసార్లు వేదన, అనారోగ్యాలు, సమస్యలు. ఏమంటే అనుకున్నామా ఇలాగా ఇన్ని సంవత్సరాలు జీవిస్తామని కూడా మనం అనుకోలేదు. పుట్టినప్పుడే చనిపోవాలి అని డాక్టర్లు చెప్పే ఉంటారు. ఏమంటే అనారోగ్యం వచ్చిన వెంటనే అనారోగ్యం మనల్ని మరణానికి అప్పగించి ఉండాల్సి వచ్చి ఉండేది. కానీ అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు మనల్ని ఇంతవరకు క్షేమంగా ఉంచాడు, ఇంతవరకు సహాయం చేశాడు. అదే మాట ఆయన చెబుతూ ఉన్నాడు, ఇంతవరకు మనకు సహాయం చేశానని చెప్పి ఒక రాయిని తీసుకొని అక్కడ నిలబెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో యాకోబు కానివ్వండి, అబ్రహాము కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఏదైనా ఒక సాక్ష్యంగా ఒక రాయిని తీసుకొచ్చి నిలబెట్టేవారు. వాళ్ళందరికీ తెలుసు కదా, యాకోబు ఒంటరిగా అమ్మ దగ్గర నుంచి, నాన్న దగ్గర నుంచి తన అన్నయ్యని యాషాము చంపేస్తాడని పారిపోతూ ఉన్నాడు. పారిపోతున్న సమయంలో బెర్షెబా ప్రాంతంలో ప్రొద్దుగురుకుపోయినప్పుడు అక్కడ ఒక రాయి తీసుకున్నాడు. ఆ రాయి తీసుకొని తలగడగా చేసుకుని పడుకుంటే ఒక మంచి కల వచ్చిందంట. ఆ కలలో ఒక నిచ్చెన వేయబడి ఉంది, దేవదూతలు ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. ఏమండి, అదంతా కూడా వెలుగుమయంగా ఆ రాత్రంతా కూడా నేను అనుకుంటాను పరలోకమే కిందకి దిగి వచ్చిందన్నమాట. ఆయన పిల్లలు ఎక్కడుంటే, వాళ్ళ పిల్లలు ఎక్కడ బాధలు పడుతూ ఉంటే
ఉంటే, ఎక్కడ కష్టంలో ఉంటే, ఎక్కడ ఇబ్బందిలో ఉంటే అక్కడికి సహాయం చేయడం కోసం ఆయన దిగి వస్తాడు. అందులో అనుమానం ఏమీ లేదు. అందుకని యాకోబు నిద్ర లేచి అంటాడు, పరలోక గవిని ఇదే అంటాడంటే పరలోకానికి మార్గం ఇదే. పరలోకం దిగిపోయింది ఒక్క యాకోబు కోసం. ఏమండి, దేవుడు దిగిపోయాడు. ఆ రాత్రంతా అరణ్యంలో ఉన్నాడు కదా, ఎడారి ప్రాంతంలో ఉన్నాడు కదా. ఒకవేళ విషసర్పాలు ఉండొచ్చు, ఒకవేళ రకరకాల బాధలు, రకరకాల ఇబ్బందులు ఒకవేళ కలిగి ఉండొచ్చు. అలాంటి ప్రాంతాల మధ్యలో కూడా దేవుడు తన వెలుగును పంపించి పరలోకాన్ని భూమి మీదకి దింపి ఆయన పిల్లల కోసం ఆయన ఎంత అద్భుతంగా సహాయం చేస్తూ ఉన్నాడో మనం గమనించవచ్చు. అందుకనే లేచి అంటాడు, పరలోక గవిని ఇదే అని చెప్తాడు. అందుకనే రాయి మీద నూనె పోసి అక్కడ ఒక ప్రమాణం చేసినట్టుగా మనం చూస్తాం. కేవలం యాకోబు మాత్రమే కాదు, అబ్రహాము అలాగే చేశాడు, అలాగే యెహోషువ చేశాడు. ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలామంది అలా చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో ఇశ్రాయేలులకు అలవాటు ఏంటి అంటే వారు ఎక్కడికి వెళ్ళినా నూనె డబ్బా పట్టుకొని వెళ్ళిపోయేవారట. అందుకనే యాకోబుకు నూనె ఎక్కడి నుంచి వచ్చింది అంటే నూనె డబ్బా అతని చేతిలో ఉంది. వెంటనే నూనె పోసి ఆ రోజుల్లో వాళ్ళు దేవుడికి అర్పించేవారన్నమాట. ఏమండి, ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఒక రాయి తీసుకొచ్చి నిలబెట్టి దేవుడు నీకు నాకు, దేవుడు ఫిలిష్తీయులకి మనకి మధ్య అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడే మనకి ఎంతవరకు సహాయం చేశాడు అని చెప్పి ఆ రాయికో పేరు పెట్టాడు, ఎబెనెజరు అని పేరు పెట్టాడు. ఎబెనెజరు అంటే అర్థం ఏంటి అంటే సహాయము చేసేవాని రాయి అని అర్థం. సహాయం చేసేది రాయి కాదు కానీ మనకు సహాయం చేసే ఆ గొప్ప దేవుడు ఉన్నాడు. అది కరువైనా, ఇబ్బంది అయినా, కష్టమైనా, ఏ ఆపదైనా వాటన్నిటి మధ్యలో ఈ రోజున మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు. ఐగుప్తు నుంచి ఒకవేళ ఇశ్రాయేలులు ఎన్ని బాధలు పడ్డారో ఒకసారి ఆలోచిస్తే అసలు ఊహకే అందదు. దేవుడు అంత అద్భుతంగా ఇశ్రాయేలులను అరణ్య మార్గంలో చక్కగా ఏ చిన్న చెమట పట్టకుండా, ఏ దెబ్బ కూడా తగలకుండా చక్కగా నడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే తప్పకుండా దేవునికి స్తుతులు చెల్లించకుండా మనం ఉండలేం, దేవునికి వందనాలు చెప్పకుండా మనం ఉండలేం. కానీ చాలామంది ఏం చేస్తారంటే, దేవా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నా జీవితంలో ఇంకా అది జరగల, ఇది జరగల, ఇది ఇలా జరిగింది, అది అలా జరిగిందని చాలామంది సంవత్సరాంత దినాలలో కంప్లైంట్స్ దేవుని మీద కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. దేవుడు ఏం చూశాడు, దేవుడు ఏం కనికరించాడు, దేవుడు ఇంకా ఈ విషయంలో అద్భుతం చేయలేదు, ఈ విషయంలో ఆశ్చర్యకార్యం చేయలేదు అని ఆయన ఇంకా చెయ్యని విషయాలు ఇంకా మనం చూపిస్తాము తప్ప దేవుడు చేసిన వాని విషయంలో మనకి కృతజ్ఞత చాలాసార్లు తగ్గిపోతూ ఉందేమో. ఈరోజున దేవుడు అదే మాట మనకు చెబుతూ ఉన్నాడు. ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడని దేవుడికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అందుకనే కీర్తన గ్రంథకర్త అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు అని చెప్పడం మనం చూస్తాం. నిజమే, దేవుడు చేసిన ఉపకారాలు. ఈ రోజున మనం పీలుస్తున్న గాలి, మనం నిలబడ్డాము అంటే, ఇన్ని పోరాటాలు తట్టుకొని మనం ఈ రోజు వరకు ఎదుర్కొని నిలబడ్డాము అంటే, క్షేమంగా ఉన్నాము అంటే దానికి కారణం దేవుడు కాదా? ఏమంటే ఎన్నో ఆపదలు కదా, ఏమంటే ఎన్నో కష్టాలు కదా. అందుకనే కీర్తనాకారుడైన దావీదు అంటాడు, ఆపత్ కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పడం మనం చూస్తాం. ఎందుకంటే ఆపద వచ్చినప్పుడు నిజంగా ఆయన మనకు అడ్డుపడకపోతే, ఆయన మనకు సహాయం చేయకపోతే ఈ రోజున మనము మన కుటుంబాలు, మన బిడ్డలు ఏమైపోయి ఉండేవారో కదా. చాలాసార్లు ఇది మనం చూడం. సాతాను కూడా ఏం చేస్తాడంటే మన దృష్టిని ఏవైతే ఇంకా విషయాలు జరగలేదో, వివాహం జరగకపోతే, లేకపోతే ఉద్యోగం రాకపోతే వాటి మీద మన మనస్సును కేంద్రీకరించి దేవునికి స్తుతులు చెల్లించకుండా మనల్ని ఆపేస్తూ ఉంటాడు. ఈ రోజున విశ్వాసులంగా మనం గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సమూయేలు అంటున్నాడు, ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడు. అదే అధ్యాయము 3వ వచనంలో మనం చదువుదామా ఒక్కసారి. సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లా అన్నాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను, అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీరు తిరిగితే తప్పకుండా నేను మిమ్మల్ని
ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపిస్తాను అని చెప్పడం మనం చూస్తాం. వెంటనే ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ మిస్పాలో కూడుకొని, చూడండి 6వ వచనం చదువుతాను, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించుకున్నారు. ఆ దినము ఉపవాసం ఉన్నారు. యెహోవా దృష్టికి పాపాత్ములమని వాళ్ళు గ్రహించారు, ఒప్పుకున్నారు. ఏమండి, అంతగా వారి జీవితాలను దేవుడికి సమర్పించుకున్నారు. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకుంటామో, పాపాన్ని కప్పుకోకుండా దాచుకోకుండా, ఆదాము దాచుకున్నట్టుగా రొమ్ములో దాచుకోకుండా ఆయన దగ్గర ఒప్పుకుంటామో, తప్పకుండా మన జీవితాల్లో తప్పకుండా దేవుడు ఫిలిష్తీయుల బారి నుంచి, పోరాటాల బారి నుంచి, డిస్టర్బ్ చేసే ప్రతి దాని నుంచి దేవుడు మనకు విడుదలిస్తాడు. ఇంతవరకు దేవుడే మనకు సహాయం చేశాడు. పుట్టింది మొదలుకొని బాల్య దశ, యవ్వన దశ, అలాగే కౌమార దశ, వృద్ధాప్యంలోకి ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించాడు. ఇక ముందు కూడా ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇక ముందు కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడని కృతజ్ఞత కలిగిన వారమే దేవునికి సంవత్సరాంత దినాలలో మరింత నమ్మకంగా, మరింత కృతజ్ఞతగా దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మరి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు. మా జీవితంలో కూడా ఇంతవరకు మీరే మాకు సహాయం చేశారు నాయనా. ఇన్ని కరువులు ఎదుర్కొన్నామంటే, ఇన్ని పోరాటాలలో నిలబడగలిగామంటే, ఇన్ని అనారోగ్యాలను ఎదుర్కొన్నామంటే, ఇంత కష్టాన్ని ఎదుర్కొన్నామంటే కేవలం కారణం నాయన మాకు ఎబెనెజరు లాగుండి సహాయం చేసే ఒక రాయి వలె మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా చేయి పట్టుకున్నందుకు వందనాలు. ఇంతవరకు సహాయం చేసిన దేవా, ఇక ముందు కూడా మీరే నడిపిస్తారు గనుక నీ మీద ఆనుకొని అరణ్య మార్గంలో నడవడం మాకు నేర్పించుము. నీ కృపకు అప్పగించుకుంటూ చేరువచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని నిండారులుగా మీరు దీవించుము. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి సహాయం చేయండి. ఇంటర్వ్యూలో నీ కృప చూపించుము. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఒకవేళ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.